సూర్యాపేట జిల్లా పాత వెల్లుటూరులో చేపడుతున్న మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 1648 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పథకం ద్వారా సుమారు 53,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 19,295 కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతి నెల స్వయంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొంచెం ఈజీ మూవ్మెంట్ అవుతుంది సార్, ఈజీ ఎడ్యుకేషన్ అవుతుంది సార్. మాకు 3,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడానికి ఈ స్కీమ్ ఉంది. అందుకోసమే ఇది వేగవంతంగా చేయాలి, మరి సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను ఎవ్రీ మంత్ వర్క్ చేస్తున్నా. ఈ స్కీము దొండపాడు, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కీమ్స్ కూడా మరి స్కీమ్ పూర్తవుతుంది. కానీ సబ్స్టేషన్ పనులు అంటే దీనికి ప్రత్యేకంగా దీంట్లో సపరేట్ 132 kV సబ్స్టేషను, ఆ దొండపాడు స్కీమ్ కి సపరేట్ గా 132 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం మొదలు కాలేదు ఇంకా. సో ఇప్పుడు నేను ఈరోజు పోయినాక రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతోని కూర్చొని మాట్లాడి అది కూడా పనులు మొదలుపెట్టి వేగవంతం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాం. ఇది కృష్ణా నది నుంచి దీనికి నీళ్లు లిఫ్ట్ చేస్తాం. ఆయకట్టు నేను ముందు చెప్పినట్టుగా 53,000 ఎకరాలకి ఆయకట్టుకి మరి మేము దీనికి ఈ నీళ్లు లిఫ్ట్ చేయడం జరుగుతుంది.